వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది మనం చూస్తే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు కళ్ళద్దాలు వస్తూ ఉన్నాయి. ఏంటి బాబు ఇది ఏజ్ చూస్తేమో చిన్న ఏజ్ కానీ స్పెక్స్ వచ్చాయి ఏంటి అని అడిగినప్పుడు, లేదు పిల్లలు మొబైల్ ఎక్కువ చూస్తూ ఉన్నారు, లేదు పిల్లలు సరిగ్గా తినట్లేదు, మారం చేస్తున్నారు, ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. కానీ చిన్నతనంలో ఈ సైట్ అనేది ఎక్కువై పెరిగి వాళ్ళకి అద్దాలు వచ్చాయి, కంటి చూపు సరిగా లేదు అని అంటే ఆ ఏజ్‌లోనే మనం కొన్ని రకాల యోగాస్ ద్వారా, కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్ ద్వారా అంటే ఐకి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ కూడా ఉంటాయి. అవి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో, అసలు ఎట్లాంటి యోగాసనాస్ ఉన్నాయి వీటికి? ఎట్లాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? ఐ ఎక్సర్‌సైజ్ అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ యోగా థెరపిస్ట్ అదేవిధంగా న్యూట్రిషనిస్ట్ ఓంప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిజంగా పిల్లల్ని చూస్తే చాలా బాధాకరం అనిపిస్తది సార్. ఎందుకంటే ఒక పక్క చూస్తేమో మోత. కానీ పిల్లలకి ఈ నాలెడ్జ్ పెరగడంతో పాటుగా ఆ స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి ఈ కంటికి సంబంధించిన సమస్యలను కూడా ఎక్కువ చూస్తున్నాం మనం. రైట్. ఏంటి సార్ దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే నాలెడ్జ్ అయితే మనకు కావాలి. రైట్. కానీ ఈ రోగాలు అనే దాని నుంచి కూడా బయటపడాలి. ఇంకా డీటెయిల్‌గా వెళ్తే 1 ఇయర్ బేబీకి కూడా అన్నం తినట్లేదని మొబైల్‌లో వీడియో చూపిస్తున్నారు. రైట్. అంటే నా చిన్నప్పట్లో నాకు తెలిసిన ఒక పెద్దావిడ ఉండేవారు. నేను సమ్‌వేర్ అరౌండ్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 90 ఇయర్స్ పెద్దావిడ ఉండేవారన్నమాట. ఆహాహా! ఆవిడ వితౌట్ స్పెక్స్ పేపర్ చదివేవారు. బాబా! సూపర్. రైట్. అంటే ఆవిడ ఏం చెప్పారంటే తన చిన్నప్పుడు ఊళ్ళోకి స్పెక్స్ అమ్మేవాడు ఒకడు వచ్చాడట. ఆ! వస్తే ఊళ్ళో ఒక్కరు కూడా స్పెక్స్ కొనలేదట. అబ్బా! ఆ! ఎందుకు అంటే ఊళ్ళో ఎలక్ట్రిసిటీ లేదు. యెస్. ఎలక్ట్రిసిటీ లేదంటే వాళ్ళు పెందలడే అంటే సన్సెట్ అవ్వగానే తినేసి పడుకునేవాళ్ళు. అంటే ఎక్కువ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్ళు కాదు. సో, ఆ లైట్ వచ్చింది. లైట్ తర్వాత కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ తర్వాత మొబైల్ వచ్చింది. అంటే పోను మనం ఐస్‌ని ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నాం. పిల్లలకి ట్యాబ్‌లలో ఇప్పుడు చదువు చెప్తున్నారు. యెస్. అంటే రీసెంట్‌గా ఇవాళ మార్నింగే నేను వెళ్ళాను. రైట్. మా ఫ్రెండ్ వాళ్ళ పాపని అడ్మిషన్ వెళ్తే రేపటి నుంచి ఆన్‌లైన్ క్లాస్ అటెండ్ చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాలేజ్ నడపకూడదు. అవును. వీళ్ళకి ఏదో మేము పెద్ద అని చూయించుకోవాలి కాబట్టి. సో, మీరు ప్రపంచంలో చాలా రకాల జిమ్‌లు, జుంబాలు, ఎక్సర్‌సైజ్‌లు, డాన్స్‌లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా బాడీలో ఉన్న డిఫరెంట్ మజిల్స్‌ని టోన్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి ఉపయోగపడతాయి. బట్ మీరు ప్రపంచంలో ఏ జిమ్ కన్నా వెళ్ళండి. బాబు నాయనా నా ఐస్‌కి కొంచెం ఏమన్నా ఎక్సర్‌సైజ్ చేయిస్తావా నీ జిమ్‌లో అంటే వెళ్ళు నాయనా వెళ్ళిపో అంటాడన్నమాట. అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఐబాల్ చుట్టూ 6 పెయిర్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఓకే. ఆ మజిల్స్‌కి మనం ప్రాపర్ వర్కౌట్ గనుక చేస్తే ఈ ఐబాల్స్ ప్రాపర్‌గా అంటే మనం వాడేదానికంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ ఉపయోగపడుతూ దాని సర్వీస్‌ని ఇస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఏముంది 2 ఫోల్డ్ ఎఫెక్ట్ అయింది. దాని వర్కౌట్ తగ్గిపోయింది, యూసేజ్ పెరిగిపోయిందన్నమాట. ఓకే. అంటే ఈవెన్ మొబైల్ కూడా చాలా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఎక్కువైపోయిందన్నమాట. సో, దానికి మనకు డిఫరెంట్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. మనం స్టార్ట్ చేసేద్దామా? యాహ్! ఓకే సార్. సో, బ్యాక్ స్ట్రైట్‌గా పెట్టండి. ఒకవేళ మీకు బ్యాక్ స్ట్రైట్ కనుక ఇబ్బంది అవుతే గోడ సపోర్ట్ తీసుకొని కూర్చోండి. ఓకే. మీరు ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్‌తో చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్‌ని రైట్ మీ 2 ఐబ్రోస్ మధ్యలో అంటే మనం బొట్టు పెట్టే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ మధ్యలో పెట్టేసి తల స్ట్రైట్‌గా పెట్టండి. రైట్. సో, మీ హెడ్‌ని మూవ్ చేయకుండా ఎలా థంబ్ మూవ్ అవుతుందో థంబ్‌తో పాటు మీ ఐబాల్స్‌ని తీసుకెళ్ళండి. హెడ్ అక్కడే పెట్టండి. హెడ్ అక్కడే పెడుతూ నెమ్మదిగా నిదానంగా థంబ్‌తో పాటు ఐబాల్స్ తీసుకెళ్ళి మీరు ఎంత వరకు తీసుకెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్ళేసి ఓకే. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా దాన్ని చూస్తూ మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ సెంటర్‌లోకి తీసుకురండి. ఓకే. సో, ఈ విధంగా మనం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్‌తో చేసాం. రైట్. నెక్స్ట్ రైట్ హ్యాండ్‌తో కూడా అమ్మో! రైట్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే లెఫ్ట్ లాగేస్తుంది ఇక. యాహ్! రైట్. సూపర్. తల సెంటర్. రైట్. పర్ఫెక్ట్. చూసారు కదా వ్యూయర్స్, ఐబాల్స్ అలా మూవ్ అవుతాయి. తల సెంటర్. రైట్. కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. యెస్. సో, ఒక 6 టైమ్స్ రైట్ హ్యాండ్‌తో అంటే ఐబాల్ మాత్రమే మనకి ఐబాల్ మాత్రమే మూవ్ అవ్వాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలిసి ఐబాల్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం హ్యాండ్ లేకుండా డైరెక్ట్ ఇట్లైనా చూడొచ్చు. తల తిరుగుతుంది. ఓకే. ఓకే. తల సెంటర్‌లో పెట్టాలి. సో, దీనివల్ల అంటే మీకు బయట కనబడేది ఓన్లీ ఐబాల్ మూవ్ అవుతుంది. బట్ ఇంటర్నల్‌గా దాని వెనకాల సపోర్ట్ చేసే మజిల్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే. యాహ్! సో, ఈ వేరియేషన్స్ అంటే రైట్ హ్యాండ్‌తో ఒకసారి, లెఫ్ట్ హ్యాండ్‌తో ఒకసారి ఆల్టర్నేట్‌గా చేస్తూ ఈచ్ 6 టైమ్స్ చేయాలి. మనం ఒకసారి చేసి చూపించాం. నెక్స్ట్ తల సెంటర్‌లో పెట్టి ఐబాల్స్‌ని వీలైనంత పైకి అంటే సీలింగ్‌లో ఉన్నవన్నీ కూడా ఫ్యాన్, లైట్ అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. ఓకే. దెన్ అలాగే మొత్తం కిందకొచ్చేసి ఫ్లోర్ మీద ఉన్న అన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా మీ తల అసలు మూవ్ అవ్వకూడదు. ఓకే.
రైట్ కంప్లీట్గా కిందికి వెళ్ళండి, కంప్లీట్గా పైకి వెళ్ళండి స్లోగా, రైట్ మళ్ళీ కంప్లీట్గా కిందికి, మళ్ళీ కంప్లీట్గా పైకి. ఎన్ని రౌండ్స్ సార్ ఇది? 6 టైమ్స్ చేసుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే 12 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తెలుస్తుందా అక్కడ పైకి Yes, స్ట్రెచింగ్ yes, అనేది yes. తెలుస్తుందా, కిందికి పైకి స్ట్రెచింగ్, రైట్. సో సేమ్ అదే విధంగా లైట్ గా పెయిన్ వస్తున్నట్టుంది. అవును, starting ఎందుకంటే లో మీరు కాబట్టి ఇన్ని రోజులు ఉంటుందా? వాడలేదు కదా. ఇన్ని రోజులు వాడలేదు. ఇన్ని రోజులు వాడలేదు కదా. రైట్, పెయిన్ వచ్చింది కదా అని చెప్పి ఆపకూడదు. ఆపకూడదు. మీరు ఒక Okay. 1 వీక్ అలా కంటిన్యూ చేస్తే Hmm. పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు Right. ఒకవేళ పిల్లలకి స్పెక్స్ ఉన్నాయనుకోండి, Ah. వాళ్ళకి ఛాలెంజింగ్ గా, అంటే మీరు చెప్పే ఎట్లాగో న్యూట్రిషనిస్ట్ కూడా కాబట్టి మీరు చెప్పే ఫుడ్ ప్లస్ ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ ఆ నార్మల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. స్పెక్స్ పక్కన పడేయచ్చు. 100%. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకు ఓపిక ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. కనీసం ఒక 2 years చేయాలి. 2 years కనీసం ఒక 2 years క్రమం తప్పకుండా చేయాలి. చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సైడ్ అయిపోయింది, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే డయాగ్నల్ వెళ్తాం. రైట్, డయాగ్నల్ అంటే రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అంటే ఆ కార్నర్, ఆ పైన సీలింగ్ కార్నర్తో ఈ కార్నర్ ఇది, రైట్. ఓకే, సో రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే, రైట్. సో ఈ Yes. డయాగ్నల్ ఒక 6 టైమ్స్, మీకు ఓపిక ఉంటే 12 టైమ్స్. అలాగే అనదర్ డయాగ్నల్ కూడా చేసేసుకోవాలి. ఓకే, ఓకే, సో సైడ్స్ అయిపోయింది, అప్ అండ్ డౌన్ అయింది, డయాగ్నల్ అయిపోయింది. Okay. ఇప్పుడు మీ చేతిలో ఒక లెఫ్ట్ హ్యాండ్లో ఒక నోట్బుక్ ఉంది, రైట్ హ్యాండ్లో ఒక పెన్ ఉంది, రైట్. ఓకే, ఈ పెన్ను తీసుకొని ఆ నోట్బుక్ పేపర్ మీద రౌండ్గా ఒక పెద్ద సర్కిల్ గీయాలి. ఓకే, అవునా, గీస్తారు కదా. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే పెన్ను లేదు, పేపర్ లేదు, మీరు సర్కిల్ గీయాలి. ఓకే, అది ఐబాల్స్ గీయాలి, కళ్ళతో గీయాలా? కళ్ళతో. ఓకే, రౌండ్గా తిప్పాలన్నమాట, క్లాక్ వైజ్. ఓకే, సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ పైకి వెళ్తారు, తర్వాత రైట్ సైడ్ వస్తారు, తర్వాత కిందికి వస్తారు, తర్వాత లెఫ్ట్ వస్తారు, పైకి వెళ్తారు. దాట్స్ ఇట్. స్లోగా. ఓకే, స్లోగా చేయాలి. ఇది చాలా ఇంపాక్ట్ ఉంది సార్. ఇది అంటే మీరు ఫీల్ అవుతారు స్లోగా చేస్తే, టోటల్గా మీకున్న మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. చూస్తున్నారా? మళ్ళీ ఆపోజిట్. రైట్, యా, సేమ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రైట్, యా. మీరు ఇంకోటి నోటీస్ చేశారో లేదో, అంటే కొన్ని కథల్లో కానీ మన బామ్మలో కానీ చెప్తుంటారు ఏంటంటే, అడవిలో ఉండే జంతువులు, రైట్, ఎప్పుడన్నా వాటికి గాయం అవుతాయి, రైట్. ఇప్పుడు మామూలుగా మనం బండి మీద వెళ్తుంటే స్కిడ్ అయి పడ్డామనుకోండి, మొత్తం స్కిన్ అంతా వెళ్ళిపోతుంది, ఫ్లెష్ బయటకు వచ్చేస్తుంది, బ్లడ్ వస్తుంది. అలా ఏదన్నా దానికి రాసుకొని పోయినప్పుడు ఆ యానిమల్స్కి కనుక స్కిన్ బయటకు వచ్చి బ్లడ్ వస్తున్నప్పుడు పక్కనున్న యానిమల్ ఏం చేస్తుంది తెలుసా? రైట్, సలైవా పెడుతుంది. నాకడం కాదు, దాని సలైవా దానికి పెడుతుంది అనమాట. చాలా వరకు మనం కుక్కల్ని చూసినప్పుడు కూడా దానికి శరీరం పైన ఏదైనా ఇట్లా వచ్చినప్పుడు ఇది సలైవా అప్లై చేస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్ అనమాట. సో ఈ ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే, పొద్దున్న లేవగానే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే బెడ్ నుంచి కూడా దిగకుండా రైట్, ఫింగర్తో సలైవా తీసుకొని మనం ఏ విధంగా అయితే కాటుక పెట్టుకుంటాం అట్లా ఐబాల్కి రైట్ లెఫ్ట్ అప్లై చేసి ఒక 4-5 టైమ్స్ బ్లింక్ చేసాను, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు బెడ్ దిగారనుకోండి, సడన్గా పోయి నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగారనుకోండి, అది డైల్యూట్ అయిపోతుంది, సలైవా అనేది డైల్యూట్ అయిపోతుంది. సో ఆ ఎర్లీ మార్నింగ్ కాన్సన్ట్రేటెడ్ సలైవా ఏదైతుందో అది ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఐసైట్ అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు నా ఏజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంది స్పెక్స్ యూస్ చేస్తారు. నేను అసలు ఈవెన్ మొబైల్ చూసినా కూడా, న్యూస్ పేపర్ చదివినా కూడా వితౌట్ స్పెక్స్ చేస్తాను. రీజన్ ఏంటంటే, నేను ప్రతిరోజు నేను సలైవా అప్లై చేస్తాను, ఎవ్రీడే అప్లై చేస్తాను. ఓకే, సో దీంతో పాటు కొన్ని జనాలకి చెప్పాలి అంటే, తీసి ఉదయాన్నే ఎంగిలి పెట్ట అంటే ఎక్కడ పెడదాం అన్నట్లుగా ఉంటుంది. అదొకటి ఉంటుంది. రెండోది వాళ్ళు మర్చిపోతారు. మూడోది ఏంటంటే, అసలు దీంతో అవుతుందా, ఇది ఇంత ఎఫెక్టివ్ గా ఉంటుందా, ఫస్ట్ డౌట్. ఇప్పుడు
ఓం ప్రకాష్ గారు అంటేనే ఖర్చు లేని పని చెప్తా ఉంటారు. ఏం డబ్బులు తీసుకొని చెప్పేది కాదుగా ఇది. అది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మే Yeah. 1, 2, 3వ తారీఖులో మీ లైవ్ సెషన్స్ ఉంటాయి కదా, Yes. అక్కడికైతే మాత్రం డబ్బు కట్టి రావాల్సిందే. ఎందుకంటే లైవ్లో వచ్చేసేసి మనకు వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలన్నా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలన్నా, ఫుడ్ ఎట్లాంటిది తీసుకోవాలి, యోగాస్ ఎట్లాంటివి చేయాలని ఒక 3 డేస్ వరకు ఇన్ హౌస్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్యాంప్లో టోటల్ మన లైఫ్ అనేది ఒక చేంజ్, అంటే ఈ 3 రోజుల్లో నా జీవితంలో నేను ఇంత మిస్ అయ్యానా అని అనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 3 డేస్ నేను కూడా సార్ తోటి స్పెండ్ చేశాను. సో అక్కడ చాలా అద్భుతాలే ఉన్నాయి. మడి థెరపీ చేస్తారు. తర్వాత వచ్చేసేసి ఈ ఓంకారంలో ఆ ఓంకార ఉచ్చారణలో కూడా బ్రీతింగ్ టెక్నిక్స్ కావచ్చు, ఈ చాలా మన మైండ్ అనేది రిలాక్స్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడే వాళ్ళకి కూడా కపుల్ థెరపీ కూడా అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు. ఇది మాత్రం నామినల్ పే చేసే రావాలి. ఇక ఇవన్నీ కూడా ఫ్రీగా చెప్తా ఉంటారు. సో ఈ సలైవాతో ఇట్లా చేసుకోవడం వల్ల మన Yes. ఐసైట్ అనేది Improve ఇంప్రూవ్ అవుతుంది. అవుతుంది. Okay. ఓకే. దాంతోపాటు కొన్ని యోగా శుద్ధి క్రియాస్ ఉంటాయి. ఈ 3 చేసినట్లయితే అంటే యోగా శుద్ధి క్రియాస్ చేస్తూ, సలైవా అప్లై చేస్తూ, ఇందాక చెప్పిన ఐసైడ్ ఎక్సర్సైజ్ చేస్తూ, కొంచెం డైట్, విటమిన్ ఏ రిచ్ డైట్ అనేది ఫాలో ఓకే. అవుతున్నట్లయితే ఓకే. ఖచ్చితంగా ఒక 2 to 3 years కన్సిస్టెంట్గా ఓకే. ఓకే. నియమం పెట్టుకొని చేసినట్టయితే ఖచ్చితంగా బయటపడతారు. మామూలుగా అయితే మనకి ఈ 2 to 3 ఇయర్స్లో సైట్ వచ్చేసి 0.02 ఉన్నది 1కి వెళ్ళిపోతుంది, 1 Yes. ఉన్నది 2కి వెళ్ళిపోతుంది, Yes. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. Yes, yes. కానీ అట్లా ఉన్న వాళ్ళైనా సరే ఇవి చేస్తూ ఆ సైట్ని తగ్గించుకోవచ్చు. Yes, వాళ్ళకే 100%. తేడా తెలిసిపోతుంది. 100%. సో ఇది మొత్తానికి ఎవరైనా సరే ఈ రిట్రీట్లో పార్టిసిపేట్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you.